రాష్ట్రంలో పశు వైద్యశాలలు డాక్టర్ల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ సగానికి సగం తాళాలు వేసి ఉంటాయి. ఇక వైద్యుడు ఉంటే మందులు ఉండవు, సహాయకులు ఉంటే డాక్టర్లు ఉండరు. వారిద్దరూ ఉన్నా అత్యాధునిక రోగ నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులో ఉండవు. పశు వైద్యాలయాల దుస్థితికి అద్దం పట్టే ఉదంతాలివి. ఏ జిల్లాలో చూసినా పోస్టుల కొరతే. అందుకే రోగానికి చికిత్స చేసే వైద్యులు లేక మూగ జీవాలు ప్రాణాలు పోతున్నాయి. అటెండర్ల వచ్చి రాని వైద్యంతో పశువులు చూపు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో అత్యధిక పశు సంపద మనదే అన్న పేరే గాని వాటి బాగోగులు పట్టించుకునేవారే లేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి వారే పశు సంక్షేమాన్ని గాలికొదిలేశాయి. వేల కోట్ల విదేశీ ఆదాయం తెచ్చిపెట్టే పశు రంగానికి బడ్జెట్లో కనీస కేటాయింపులు చేయటం లేదు. కనీసం వాటి సంఖ్యకు అనుగుణంగా ఆసుపత్రులు పెంచటం లేదు. ఉభయ రాష్ట్రాల్లో సుమారు 6 కోట్ల పశు సంపద ఉంటే 8,000 వైద్యశాలలు కూడా లేవు. ఆ నిర్లక్ష్యమే మూగజీవాల ప్రాణం తీస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యం అందుతున్న భరోసా లేక పోషకులకు ప్రైవేటు వైద్యమే దిక్కవుతోంది. మందులు ఖర్చులు భారమై మొత్తంగా వైద్యం ఖరీదైపోయింది. కంటికి రెప్పలా పెంచుకునే పాడిగేదె మృతి చెందితే రైతు పడే బాధ వర్ణనాతీతం. కుటుంబానికి అండగా నిలిచే మూగజీవం వైద్యం అందని కారణంగా మృత్యువాత పడితే రైతుకు మిగిలేది కన్నీరే. పశుపోషణపై ఆధారపడి బతికే ఇంట వరుసగా పశువుల మరణ మృదంగం మోగితే ఆర్థికంగా ఎలా చితికిపోతారో ఈ బక్కరైతే నిదర్శనం. ఇప్పుడు 9 చాల్తీలు పడదోళ్ళు 2 సంవత్సరాలు వచ్చా చచ్చిపోయి పని బతికేది రెక్కల మీద. 12 గేదెలు చచ్చిపోయి 1,50,000 అంటే రాము 1,50,000 అంటే 12 గేదెలు. నాకు చెట్టు పొలం లేదు, అటు మీద బతికేది. ఏం చేయాలి? ఉండరు ఉంటాకి పర్లంగు లెక్కలు, అటు పర్లంగు ఇటు పర్లంగు అయితే రాట్లా వాళ్ళు వచ్చేటప్పటికి చచ్చిపోతాయి. కుటుంబ పోషణకు పాడి ఆధారమే కాదు, ఆదాయ వనరు కూడా. ఇంటిలపాది అవసరాలు తీర్చే కల్పతరువు పాడే. బక్క రైతుల జీవనోపాధికి, సన్నకారు రైతుల సేద్యానికి మూలం జీవాలే. అటువంటి పశువులకు జబ్బు చేస్తే ప్రస్తుతం ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి దాపురించింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందినా సాంకేతికంగా దూసుకుపోతున్నా నేటికి పశువైద్యం అన్నది అందని ద్రాక్షే. రోగం బారిన పడిన జీవాన్ని నానా యాతన పడి ఆస్పత్రికి తరలిస్తే బతికి బయటపడుతుందన్న హామీ లేదు. వైద్యశాలల్లో చాలినంత మంది వైద్యులు, సిబ్బంది లేనందువల్ల సకాలంలో వైద్య చికిత్స అందక పశువుల మరణాలు ఏటికేడు పెరుగుతున్నాయి. నా దగ్గర 4 ఆవులు ఉన్నాయి, జెర్సీ ఆవులు. దానిలో ఒక ఆవు ప్రసవిస్తుండగా చనిపోయింది. డాక్టర్ గారిని పిలిపించాలి నేను ప్రయత్నం చేసిన, డాక్టర్ గారు సమయానికి దొరకలేదు. నాకున్న 3 ఆవులు ఇప్పుడు పశు వైద్యులు లేక చనిపోయాయండి. మొన్న మా ఆవు ఒక ప్రసవ వేదల్లో కూడా లోనున్న బిడ్డతో కూడా చనిపోయిందండి మా ఆవు. గ్రామీణ పశు వైద్యశాలలు, మండల పశు కేంద్రాలు కలిపి మండలానికి ఉండేదే 4-5 ఆసుపత్రులు. అందులోనూ 200కు పైగా చికిత్సా కేంద్రాలు మూసివేసి ఉంటున్నాయి. రైతులు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి గడప తొక్కితే వైద్యుడు అందుబాటులో ఉండడం లేదు. ఒకవేళ ఆసుపత్రిలో పొరపాటున ఉన్నా వ్యాధి నిర్ధారణ, చికిత్సకు కావలసిన కనీస మందులు, పరికరాలు అందుబాటులో ఉండవు. వాటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలు ఖర్చు చేసి తెచ్చుకోవాలి. కొన్ని చోట్ల పదవి విరమణ పొందిన వైద్యుల సేవలే వరమవుతున్నాయి. ఇక్కడ హాస్పిటల్ అయితే ఉందండి. ఇక్కడ అటెండర్ రిటైర్ అయ్యి సంవత్సరం అవుతుంది. ఇక్కడ అటెండర్ లేడు. ఆ డాక్టర్ గారు వచ్చి చూడాల్సిందే కానీ ఇక్కడ ఎవరు చూసేవారు లేదు. అయితే ఆ రిటైర్ అయ్యింది మేము ఉపయోగించుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైనా అవసరమైనప్పుడు, అత్యవసర సేవలు అవసరమైనప్పుడు లేవు. కానీ మందులు కొరతాయి, మందు మట్టి కొరత బాగుంది. అన్ని రాసేస్తాడు మందులన్నీ. మేము రాజుపాలెం ప్రైవేటు, ఆయనకి దానికి లింక్ అనమాట కమిషన్. అందుకని అక్కడికే రాస్తారు డాక్టర్ గారు. అయ్యేమంటే స్టాక్ లేవు, అవి లేవు, ఇవి లేవు అంటాడు. డాక్టర్, సహాయకులు లేని చోట పశువైద్యం పూర్తిగా పడకేసింది. జీవాలకు ఏ కష్టమొచ్చినా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోరు చుట్టుపై రోకటిపోటులా సంబంధిత వైద్యులు ఆసుపత్రులకు దూరంగా నివాసం ఉంటున్నందువల్ల వారు ఎప్పుడు వచ్చిపోతున్నది రైతులకు తెలియడం లేదు. అందుబాటులో ఉన్న వేళల్లోనూ సరైన సేవలు అందించడం లేదు. అదే మా పాత డాక్టర్ అంటే ఇక్కడ ఉంటున్నాడు, ఇప్పుడు ఇక్కడే కాపురం ఉండేది, ఇక్కడే ఉంటున్నాడు. ఈ కొత్తగా వచ్చిన డాక్టర్ ఏంటంటే ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడో అర్థం కావడం.
డాక్టర్ గారు మినిమం ఒక రోజులో ఒక అరగంట గంట కూడా ఉండే పరిస్థితిలో లేడు. ఒక రోజు వస్తే ఒక రోజు లేని పరిస్థితి. ఇంతకు ముందు కూడా డాక్టర్ గారికి హార్ట్ ఆపరేషన్ జరిగి 2 నెలలు రాకపోతే 2 నెలలు డాక్టర్ లేని పరిస్థితి. ఈ వైద్యులంతా కూడా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. డాక్టర్లు అందుబాటులో లేక పశువులు అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చి చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆసుపత్రులకు అరకొరగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నందువల్ల అన్ని రకాల మందులు లభించడం లేదు. గ్రామీణ స్థాయి ఆసుపత్రికి కనిష్టంగా ₹1,00,000 ఇస్తున్న కారణంగా పొదుగువాపు వంటి రోగాలకు టీకాలు సరఫరా కాక పశువులు చనిపోతున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో రైతులు విధి లేక ప్రైవేటు వైద్యులను ఆశ్రయించి నష్టపోతున్నారు. ఇప్పుడు కొత్త డాక్టర్ వేసినాడు, ఆయన కూడా ఎప్పుడో వస్తాడు, లేకుంటే ఇంకా తాళం వేస్తాడు అంతే. ఇంకా ఏదైనా పశువుల కాపతి పడిందంటే ఆర్ఎంబి డాక్టర్ని తీసుకురా చేపించుకోవాలా. ఈ పశువుల హాస్పిటల్స్లలో ఒక అటెండర్ జీతం నెలకు 25,000. మొత్తం మండలానికి సరిపోయే వైద్య ఖర్చులు గవర్నమెంట్ ఇచ్చేది కూడా 25,000. కోట్లు పెంచాలి కానీ దాదాపు ₹25,000 ఒక మండలానికి సరిపోతాయంటే అది ఎంతవరకు సమంజసం? ప్రైవేటు మీద ఆధారపడి ప్రైవేటు మెడికల్ స్టోర్లో పోయి వేలు పెట్టి కొనుక్కొచ్చు. ఇదే పశు వైద్యాలు పనిచేసే వాళ్ళతోనే డబ్బులు ఇచ్చి వేయించుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే మందులు కానీ ఏవి కానీ మాకు అందుబాటులోకి వస్తలేవు. ఇక్కడ డాక్టర్లు కానీ కంపౌండర్స్ కానీ అందుబాటులో మాకు ఉండడం లేదు. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ లేగదూడల మరణాలు తగ్గలేదు. వైరస్లు, హానికర బ్యాక్టీరియాతో మృత్యువాత పడుతున్న దూడలకు అంతులేదు. 20% దూడలు ఇలా మృత్యువొడలోకి చేరుతుంటే పాడి కోల్పోయి రైతులు రోదిస్తున్నారు. దూళ్ళు ఒకసారి అప్పుడు ఇప్పుడు దూళ్ళు చనిపోతున్నాయి. దూళ్ళు దేని కొరగా తెలియదు సార్. డాక్టర్లు చూస్తే మందులు వాళ్ళు ఏమంటారు అంటే మందులు ఇస్తాం కొండపోయాడు అంటారు. మీ బాయి దూరం ఉంది తీసుకురాని అంటారు. మాకు రోడ్డు పోటీ తీసుకెళ్లాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి వాళ్ళు రాని టైంలో ఏమవుతుంది దూళ్ళు చనిపోతున్నాయి సార్. బర్దుళ్ళు మాకు గవర్నమెంట్ ఏమి సబ్సిడీ లేదు, ఏది లేదు. డాక్టర్లు 6 రోజులకు 7 రోజులకు మాకు గ్రామానికి ఒక డాక్టర్లు ఇచ్చిండ్రు. ఆ కంపౌండర్ని తోలిస్తారు, ఏదో సూదిచ్చిపోతారు. దూళ్ళు 10-12 మా దూళ్ళు చచ్చిపోవాటి. గ్రామీణ చికిత్సా కేంద్రాలు, మండల స్థాయి ఆసుపత్రుల్లో వీలుకాని కేసులను జిల్లా వెటర్నరీ పాలిక్లినిక్లకు రిఫర్ చేస్తారు. ఇలా జిల్లాకొకటి ఉండే పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలల్లోనూ ప్రత్యేక శస్త్రచికిత్స, ఔషధ శాస్త్ర నిపుణుల కొరత వేధిస్తోంది. ఏడీలు, పారాసైటాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఎపిడమాలజిస్ట్, పాథాలజిస్ట్, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ నిపుణులు లేక పశు శస్త్రచికిత్సల కోసం వచ్చే రైతులు అవస్థలు పడుతున్నారు. మేము ఆత్మకూరు నుంచి వచ్చాం. గేదకు బాగోలేదండి, పేగు మేడకు లోపల చుట్టుకుందని చెప్పారు డాక్టర్ గారు రాత్రి చూసి. ఇక్కడికి తీసుకురామంటే తీసుకొచ్చాం. ఆమె చేయలేదు, లేడీ డాక్టర్ కదా, ఇక్కడికి తీసుకురండి అమ్మ నేను చూపించుతాను, ఉంటా కదా అంటే ఇక్కడికి వచ్చా. ఇక్కడ హాస్పిటల్లో సరిగా ఉండలేదండి, చూసేవాళ్ళే తక్కువ, మందులు ఉపయోగపట్ల వాడిని ఒక్కోసారికి. ఎడారిలో ఆముదం చెట్టులా అటెండర్లు, గోపాలమిత్రులు అంతో ఇంతో ఆదుకుంటున్నా ప్రాణాపాయ స్థితిలోని పశువులను మాత్రం రక్షించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు చేస్తున్న తెలిసి తెలియని వైద్యం వికటించి జీవాల ప్రాణాలు హరీమంటున్న ఘటనలు, గేదెల చూడు నిలవకుండా పోతున్న సంఘటనలు పోషకులను నష్టపరుస్తున్నాయి. గేదెలు వరకు ఒట్టిపోస్తున్నాయండి, నిలవట్లేదు, కొట్టు నిలవట్లేదు. ఎక్కువగా చూడు నిలవట్లేదు, తొలిపాట్లకి లేదు, ఒక సంవత్సరం 6 నెలలు ఇచ్చినట్టుకి నిలవట్లేదు కలిపిన. గేదెల మట్టుకు చూడు నిలవట్లేక ఉత్తపోస్తున్నాయి. మరి మేత వల్ల ప్రాబ్లం అంటారు, దేని వల్ల ప్రాబ్లం అంటారో అర్థం కాకుండా ఉంది. అపరిమిత బాధ్యతలతో విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామంటున్నారు వైద్యులు. అటు వైద్యుల కొరత ఉందని ఒప్పుకుంటున్న అధికారులు ప్రభుత్వానికి నివేదించామని, పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉంటే రైతులకు మరింతగా సేవ చేస్తామని చెబుతున్నారు. మనకి మండలంలో మొత్తం 9 హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర 4 వేకెంట్ గా ఉన్నారు. సిబ్బంది కొరత ఉండటం వల్లనే కొంచెం మన సేవలు పూర్తి స్థాయిలో రైతులకు అందించలేకపోతున్నాము. మాకు ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయండి. ఇంకా కాంపౌండర్ పోస్ట్ భర్తీ చేసినామంటే ఫార్మర్స్ కి ఇంకా ఎక్కువ సర్వీస్ అందించడానికి ఆస్కారం ఉంటుంది. మెడిసిన్స్ అయితే ప్రాబ్లం లేదండి, రైతులకు సరిపోయిన మెడిసిన్ సప్లై ఉంటుంది. స్టాఫ్ పొజిషన్కి వచ్చేటప్పటికల్లా ఎస్పెషల్లీ మనకి ఆఫీస్ సబార్డినేట్స్ బాగా మనకి స్కేర్సిటీ ఉంది. నందికొట్కూరు పశు వైద్యశాలలో స్టాఫ్ విషయం వచ్చేసి సగానికి సగం ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి పశు వైద్యశాలలో రైతులకు కావాల్సినంత సర్వీస్ చేయలేకపోతుంది. ఎప్పుడైతే మనం మన కోసం నియమించబడిన అధికారులను మన సేవలు ఉపయోగించుకుంటామో తప్పకుండా వారు కూడా వారి సేవలు అందించడానికి మీకు అందుబాటులో ఉంటారు. మనకున్నటువంటి సిబ్బంది కొద్దిగా అన్ని అవసరాలకు రైతులకు తీర్చలేకపోతున్నారు, అది వాస్తవమే. రాబోయే 2-3 రోజుల లోపలనే వాళ్ళనందరినీ కూడా ఎక్కడైతే చాలా తీవ్రమైన కొరత ఉందో వాటిని గుర్తించి ఆయా స్థానాల్లో వాళ్ళని మనం నియమించేసి రైతులకు వీరి సేవలు అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. పాడి అండతో కుటుంబాలను నెట్టుకొచ్చే పరిస్థితులు పోయాయి. పశువైద్యం ఖరీదైన కారణంగా పోషకులు వాటి సంఖ్యను తగ్గించుకుని పాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.